అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. నేను ఈ వీడియోలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదా అనే దాని గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అంటే వాళ్ళ మొబైల్ నెంబర్లో ఉండే పెయిడ్స్ వల్ల మీకు డబ్బు రావటం లేదా, లేకపోతే మీ మొబైల్ నెంబర్లో ఉండే పెయిడ్స్ వల్ల వాళ్ళకు డబ్బు రావడం లేదా అనే దాని గురించి నేను కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అంతకంటే ముఖ్యంగా మనము ఇచ్చే సర్వీస్ అండి. నేను కన్సల్టెన్సీ ఫీజు 95 రూపీస్ తీసుకున్నానండి. యాక్చువల్గా ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ కన్సల్టెన్సీ ఫీజు కూడా ఉదయం నుంచి రాత్రి దాకా వచ్చే కాల్స్లలో ఈ డౌట్స్ క్లాసులు సంబంధించిన డౌట్స్ అనేవి విపరీతంగా అడుగుతున్నారండి. చిన్న చిన్న డౌట్లకు ఫోన్లు చేస్తున్నారు. యాక్చువల్గా నేను ఉదయం నుంచి రాత్రి బిజీ ఉండే షెడ్యూల్స్లోనే నాకు బిజీగా ఉంటే మళ్ళీ వీళ్ళు సపరేట్గా డౌట్స్ కోసం ఫోన్ చేస్తున్నారండి. దయచేసి చెప్తున్నా, డౌట్స్ కోసం దయచేసి ఫోన్ చేయొద్దండి. నేను అందుకే అండి కన్సల్టెన్సీ ఫీజు 90 రూపాయలు పెట్టాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ. ఇంకొకటి ఏంటంటే నేమ్ కరెక్షన్ అండి. నేమ్ కరెక్షన్ అనేది 1499 అండి. లక్కీ బేబీ నేమ్స్ అనేది 2499, లక్కీ బిజినెస్ నేమ్స్ అనేది 2499, లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్ అండి 3299 అండి, లక్కీ బ్యాంక్ అకౌంట్ అండి 3299 అండి, లక్కీ వెహికల్ నెంబర్ 999 అండి, లైఫ్ టైం గ్రాఫ్ అండి అంటే వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలన్నీ అండి ఒక గ్రాఫ్ రూపంలో ఇస్తానండి. దానికి నేను తీసుకునేది 2499. కన్సల్టెన్సీ ఫీజు అనేది 95 రూపాయలండి. ఇదండి నేను తీసుకునే సర్వీసెస్. ఇంకొకటి ఏంటి అంటే నేను మొబైల్ నెంబర్ ఎవరికి ఇచ్చినా కానీ నేను ఆర్ఆర్ స్కాన్ చెక్ చేసే ఇస్తానండి. అర్థమవుతుందా? అదండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనీ బ్లాకేజెస్ అండి. అంటే ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదంటే మనీ బ్లాకేజ్, అది ఎన్ని రూపాయలైనా ఉండొచ్చండి. దాని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు ఇచ్చేస్తానండి. ఒకసారి మీకు కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఒకసారి మీ జీవితం గురించి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బు ఇచ్చి తిరిగి రాలేదా? లేకపోతే ఎప్పుడైనా సరే ఎవరినైనా నమ్మి పెట్టుబడి పెట్టి లాభం బదులు నష్టమే ఉన్న చూసారా? లేదా చిట్టి డబ్బులు ఇచ్చింటారండి, మళ్ళీ దానికోసము తిరుగుతూ ఉంటారనమాట. దానికోసమైనా సరే దాంతోపాటు ఇది ఇంకొకసారి మాత్రమే కాదు కదా, ఇంకోసారి ఆలోచించండి. మళ్ళీ 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 ఇట్లా జరుగుతూనే ఉందా? మీకు తెలిసిన వాళ్ళు రీపే చేయకుండా అవేడ్ ఏమన్నా చేస్తున్నారా? అదేవిధంగా మీరు అడిగితే ఎక్స్క్యూజెస్ ఏమన్నా చెప్తున్నారా? కొన్నిసార్లు అడగడమే మీకు భయంగా ఉందా? ఎందుకంటే ముందే తెలుసు అనమాట మీకు ఆ డబ్బు తిరిగి రాదు అని. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదండి, ఇది ఒక లైఫ్ ప్యాటర్న్ అనమాట. ఒక లోన్ కానీ, ఒక చీటీ కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా సరే అండి, చేసిన ఫలితం ఒకటే: డబ్బు నిలవలేదు, తిరిగి రాలేదు. డబ్బు నిలవలేదు, తిరిగి రాదు. డబ్బు నిలవదు, తిరిగి రాదు. మీరేమనుకుంటారంటే వాళ్ళ తప్పు, కానీ నిజం ఏమిటంటే అండి ఇది మీ తప్పు కాదండి, వాళ్ళ తప్పు కాదనమాట. ఇది మీలో ఉండే ఒక ఇన్విజిబుల్ బ్లాక్ అనమాట. ఒక అన్సీన్ తాళం వేసినటువంటి మీ డబ్బు మీకు తిరిగి రాకుండా బంధించేస్తుందండి. ఆ తాళం ఎక్కడుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదే అండి, అది మీ మొబైల్ నెంబర్లోనే ఉంటుందన్నమాట, మీ పేరులో ఉంటుందన్నమాట. అదే మీకున్న ఎనర్జీ అనమాట. నేను ఒక న్యూమరాలజిస్ట్గా నేను మీకు చెప్తున్నానండి, నేను ఈ ఇన్విజిబుల్ తాళం అనేది చూడగలనండి, దాన్ని ఓపెన్ చేయగలను అనమాట. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తాను అంటే డబ్బు బ్లాక్ ఎలా వస్తుంది, అది ఎన్ని రకాలుగా వస్తుంది, మరియు దాన్ని మొబైల్ నెంబర్లో నేమ్ కరెక్షన్ ద్వారా ఎలా పూర్తి తొలగించాలనేది నేను చెప్తానండి. మరొక మాట బాగా గుర్తుంచి పెట్టుకోండి, ఈ వీడియో చివరి వరకు విన్న వారికి మాత్రమే ఆ బ్లాక్ నుండి బయటపడతారండి. అది ఏంటి అనే దాని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. నేను ఇక్కడ బోర్డు పైన డిస్ప్లే చేశాను, దాన్ని ఒక్కసారి చూడండి. మీకు మీరు ఒక్కసారి చూడండి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసేయండి. దయచేసి ఈ వీడియో ముగించేంత వరకు ఓపికగా వినండి. ఏ పనులు పెట్టుకోవద్దండి. పర్సనల్ లోన్స్ అండి. అంటే డబ్బు బ్లాక్ అనేది 1-2 రకాలుగా కాకుండా నేను చాలా రూపాల్లో ఉంటాయి. అది ఏ రూపంలో ఉంటే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. పర్సనల్ లోన్స్ అండి అంటే రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ, నేబర్స్ కానీ మీరు డబ్బులు కానీ అంటే లోన్ రూపంలో కానీ ఏమైనా తీసిచ్చినా అది తిరిగి రాకపోవడము, అంటే మీ పేరు మీద వేరే వాళ్ళకి తీసేయడం, అదొకటి. చిట్ ఫండ్స్ అండి. చిట్ ఫండ్స్ మధ్యలో స్కీమ్స్ ఏమన్నా మూసేసి అప్స్కామ్ అయిపోయింటారు. చిట్ ఫండ్స్ గురించి కానీ. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. అంటే హై ప్రాఫిట్స్ను ప్రామిస్ చేసి లాసెస్ ఇచ్చిన వారు ఉంటారనమాట. మీకు అంత ప్రాఫిట్స్ ఇస్తాం, ఇంత ప్రాఫిట్స్ ఇస్తామని చెప్పేసి దివాలా తీసింటారు అనమాట. అలాంటి వ్యక్తులైనా సరే. తర్వాత ప్రాపర్టీ డీలర్స్ అండి. అంటే అడ్వాన్స్ తీసుకుని ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి దాన్ని డిలే చేయాలన్నా. తర్వాత ఫ్రాడ్ స్కీమ్స్ ఉన్నాయండి. మీ డబ్బుతో డిసిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. ఉన్న కాడికి స్కీమ్స్ అని ఓపెన్ చేసి లోన్లు గీన్లు అని చెప్పి చీటీ డబ్బులు అని చెప్పి స్కీమ్స్ ఓపెన్ చేస్తారంట. దాని ద్వారా కానీ. తర్వాత కోర్టు కేసు అండి. ఏళ్ల తరబడి పెండింగ్ అయినట్టు ఉంటాయి కదండి, ఆ కోర్టు కేసులో కూడా దానికి కూడా తిరగాల్సి ఉంటుందండి. దానికి ఫీజెస్ పే చేయాల్సి వస్తుంది దానికి కూడా.
తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండి, అంటే మాటలతో నిలిచిపోయిన డీల్స్ అనమాట. అంటే మీరు మావాడు పెద్దోడు, మావానికి ఇంత ఆస్తి రావాలా, మావాడు చిన్నోడు, మావానికి ఇంత అసలు ఆ అమ్మాయికి కూడా ఇంత రాసి పెట్టాను, ఆ అమ్మాయికి కూడా రావాలి, ఇట్లా ఇట్లా సెంటిమెంట్స్తో డీల్ చేసినట్టుంటాయి. వాటి గురించి అంటే ఇవి వేరు ప్రాబ్లమ్స్లా కనిపించినా కానీ రూట్ కారణం ఒకటే అండి, అదే మనీ బ్లాకేజ్ అనమాట. మనీ బ్లాక్ అంటే ఏంటంటే అండి, మీరు ఎక్కడ పెట్టిన డబ్బు నిలవదన్నమాట. మీరు ఎక్కడ పెట్టినా అది అడ్డుకుంటుందన్నమాట. తిరిగి మీ చేతికి రావడం కూడా ఆలస్యం అవుతుంది, లేదా రానే రాదు. మరి ఈ బ్లాక్లో ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కదా. అంటే అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మీ మొబైల్ నెంబర్ మీతో 24 గంటలు ఉంటుందండి. అంటే మొబైల్ నెంబర్ గురించి, నేమ్ వైబ్రేషన్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. మీ మొబైల్ నెంబరు మీతో 24 గంటలు ఉంటుంది. ప్రతి కాల్, ప్రతి రీఛార్జ్, ప్రతి ట్రాన్సాక్షను అదే వైబ్రేషన్కు మీకు తిరిగి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. మీ పేరు కానీ మీరు ఎక్కడ చెప్పినా, రాసినా, సైన్ చేసినది ఒక వేవ్లా బయటకు వెళ్తుందండి. ఈ 2 వైబ్రేషన్స్, మొబైల్ నెంబరు, నేము మీ లైఫ్కు మ్యాచ్ అయితేనే అండి మీకు పనిచేసేది. మీకు వచ్చే డబ్బు కూడా స్మూత్గా వస్తుందన్నమాట. మీకు ఇచ్చిన డబ్బు కూడా సులభంగా తిరిగి వస్తుందండి. కానీ మిస్ మ్యాచ్గా అయితే ఎలా ఉంటుందంటే, మీరు ఎవరికైనా ఒకవేళ నేమ్ పడకపోయినా, మొబైల్ నెంబర్ పడకపోయినా ఎలా ఉంటుందంటే, మీ పేమెంట్స్ ఎప్పుడు డిలే అవుతాయండి. ఇచ్చిన డబ్బు అసలు రీపేనే కాదనమాట. మీరు డిమాండ్ చేసినా కానీ రెస్పాన్స్ చేయరు అనమాట. మీరు లీగల్ వేలో వెళ్ళినా కానీ కేసు డ్యాగ్ అవుతుందన్నమాట, తప్పుడు ప్రచారం అవుతుందన్నమాట. ఇది లక్ కాదండి, ఇది న్యూమరాలజీ సైన్స్ అనమాట. ఈ రెస్పాన్స్ మిస్ మ్యాచ్ కానీ ఉంటే రీపేమెంట్ ఎనర్జీ అట్రాక్ట్ కాదండి. అందుకే మీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం అనేది 0 ఉంటుంది. నెగిటివ్ ప్యాటర్న్స్ అండి, నేను చెప్తున్నా కదా, నెగిటివ్ ప్యాటర్న్స్ అని. అంటే ఎలా ఉంటుందంటే, కొన్ని వైబ్రేషన్ ప్యాటర్న్స్ డబ్బును తిరిగి వచ్చే మార్గాన్ని పూర్తిగా మూసేస్తాయండి. ఇది ఉన్న వాళ్ళకు లైఫ్లో ఒక రీపేమెంట్ స్టోరీ అనేది ఉంటుంది. డబ్బు ఇచ్చిన వారు తిరిగి రాలేదు, ఇలాంటి ప్యాటర్న్స్ వల్లనే అండి. అంటే ఈ ప్యాటర్న్స్ అనేవి ఎప్పుడైతే బ్యాడ్గా ఉంటాయో అప్పుడు మాత్రమే మీ జీవితంలో అనేది కొలాప్స్ అయిపోతుంది. అంటే బ్యాడ్ ప్యాటర్న్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు అగ్రెసివ్గా అడిగినా కానీ రెస్పాండ్ అనేది రాదు. మీరు కేసు వేసినా కానీ ఇయర్స్ పాటు పెండింగ్ ఉంటుందండి. మీరు కంప్లీట్ చేసినా కానీ డబ్బు ఫ్రాక్షన్ మాత్రమే వస్తుందండి, అంత రాదు. అంటే ప్యాటర్న్స్ అంటే పెయిడ్స్ అనేవి కరెక్ట్గా ఉండకపోతే ఇది డేంజరస్. ఎందుకంటే అండి, మీ ఫ్రస్ట్రేషన్ హెల్త్ ప్రాబ్లం అవుతుంది, మీ రిలేషన్షిప్లో డ్యామేజ్ అవుతాయి, మీ బిజినెస్లో అవుతుంది, మీ గోల్స్ అనేవి డిలే అయితే, అన్నీ ఒకటే అండి. కానీ ఒక మంచి వార్త అయితే ఉందండి, ఈ ప్యాటర్న్స్ను మార్చుకోవచ్చు అండి. అది మొబైల్ నెంబర్ ద్వారా, నేమ్ కరెక్షన్ ద్వారా మాత్రమే మార్చుకోవచ్చు అనమాట. కరెక్షన్ అంటే కేవలం కొత్త నెంబర్ తీసుకోవడం కాదండి, న్యూమరాలజీ బేస్ మీద క్యాలిక్యులేషన్ చేసి మీకు సూట్ అయ్యే పర్ఫెక్ట్ వైబ్రేషన్ క్రియేట్ చేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మొబైల్ నెంబర్ కరెక్షన్ రీపేమెంట్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తుందండి. నేమ్ కరెక్షన్ అనేది మీకు ఇన్కమ్ సోర్స్లను ఓపెన్ చేస్తుంది అనమాట. ఇది చేసిన వెంటనే మీకు ఎలా ఉంటుందంటే, పెండింగ్ పేమెంట్స్ అనేవి స్లోగా తిరిగి వస్తాయి అనమాట. కొత్త ఇన్కమ్ సోర్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. బిజినెస్ డీల్స్ అనేవి స్మూత్గా అవుతాయండి. కోర్టు కేసెస్ కూడా ఫాస్ట్ ట్రాక్ అవుతాయి అనమాట. డిలే గుజ్జులాగా ఉండవండి. ఇది నేను పర్సనల్గా చేస్తున్న పని అండి. ఇది నేర్చుకోవడం కాదండి, ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఒక క్యాలిక్యులేషన్ ఉండాలా, ఒక ప్రాక్టీస్ ఉండాలా, ఒక ఏళ్ళ తరబడి అనుభవం ఉండాలా. ఊరికే ఏదో పుస్తకాలు తీసుకున్నాం, చదువుకున్నాం, అక్కడ డిస్ప్లే చేస్తే చాలు, అక్కడ చెప్పేస్తే చాలు, టోటల్ నెంబర్ పూర్తి ఈ నెంబర్ వచ్చింది పెట్టుకో, ఇది కాదండి. పెయిడ్స్ కాన్సెప్ట్ ప్రకారమే తీసుకోవాలి మొబైల్ నెంబర్. మీరు ఈరోజు తెలుసుకున్నారు కదా, డబ్బు తిరిగి రాకపోవడం ఇది మీ ఫాల్ట్ కాదండి, ఇది మీ మొబైల్ నెంబరు నేమ్లోని వైబ్రేషన్ ఫాల్ట్ అనమాట. మార్చకపోతే ఏమవుతుంది అంటే, ఈ ప్యాటర్న్ మీ జీవితంలో కొనసాగుతుందండి. మీ డబ్బు రీపే కాదండి, మీ ఫ్రస్ట్రేషన్ అనేది పెరుగుతుందండి. ఇది మార్చితే ఎలా ఉంటుందంటే, మీరు అట్రాక్ట్ చేసే ప్రతి పేమెంట్ తిరిగి వస్తుందండి. మీరు కొత్త ఆపర్చునిటీస్ అనేవి పొందుతారండి. మీ ఫైనాన్షియల్ లైఫ్ స్మూత్ అవుతుందండి. ఈ కరెక్షన్ ఈరోజే చేయించుకోండి, ఇది ఎక్కడైనా చేయించకండి. ఎందుకంటే ప్రతి న్యూమరాలజీకి క్యాలిక్యులేషన్ రావడంలా, అసలు పెయిడ్సే చూడడంలే, ఏదో ఒక పేరు పెట్టేసి ఇచ్చేస్తున్నారు, లేకపోతే అసలు పెయిడ్స్ గురించి ఎవరు తెలియడంలే. అర్థమవుతుందండి? నేను చేయబోయేది మీకు లైఫ్ చేంజింగ్ అవుతుందండి. మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుందన్నమాట. ఈరోజు డెసిషన్ తీసుకోండి, డబ్బు బ్లాక్ను బ్రేక్ చేయండి, మీ మనీ ఫ్లోను ఓపెన్ చేయండి. అర్థమవుతుందండి? ఇక్కడ నేను డిఫరెంట్గా చెప్పానండి. అంటే మనీ బ్లాకేజ్ ఎన్ని విధాలుగా అవుతుంది అనే దాని గురించి కూడా. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఇలాంటి పెయిడ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అలాంటి వ్యక్తులకు మాత్రమే మీరు మొబైల్ నెంబర్ అండి ఇవ్వండి. ఊరికే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వండి. చూడండి, నేను ఇక్కడ డిస్ప్లేలో చేశాను, 85 అన్న 58 అన్న 58 అన్న 85 అన్న పేరు మీ ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఈ పేరు ఉందంటే ఇవ్వద్దండి. ఉంటే ఏమవుతుంది అంటే, వాళ్ళకి విపరీతంగా ఫైనాన్షియల్ లాసెస్ అనేవి ఉంటాయి. మీరు డబ్బు ఇస్తే తిరిగి టయానికి ఇయ్యరండి. అర్థమవుతుందా? తిరిగి టయానికి ఇయ్యరు.
తర్వాత లీగల్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. ఈ మొబైల్ నెంబర్లో మీ పేర్స్లో ఈ పేరు కానీ ఉందనుకోండి 58, 85 ఉంటే లీగల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకు, అడగండి. తర్వాత ప్రాపర్టీ మరియు మనీ బ్లాకేజెస్ ఎక్కువ ఉంటాయి. ఈ 58 ఉన్నా 85 ఉన్నా ప్రాపర్టీ అండ్ మనీ బ్లాకేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. పూర్తిగా ఆస్తి నష్టం ఉంటుందండి, పూర్తిగా ఆస్తి నష్టం ఉంటుంది ఈ పేర్స్ ఎవరి మొబైల్ నెంబర్లో ఉన్నా. అంటే 58, 85 నేను ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి, 7731922559 ఇది నా నెంబరు. దీంట్లో ఎక్కడైనా 58 ఒకే ప్లేస్లో ఉందా, 85 ఎక్కడైనా ఉందా? లేదు. అంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇవి. తర్వాత లక్షల కోట్ల గురించి మాట్లాడతారండి. జోబులో 10 రూపాయలు ఉండదు, కోట్ల గురించే మాట్లాడతాడు, లేకపోతే లక్షల గురించి మాట్లాడతాడు. అది చేస్తా ఇది చేస్తా ఏం చేయడు. ఉదయం టిఫిన్ తిని పనుకుంటాడు, మధ్యాహ్నం అన్నం తిని పనుకుంటాడు, రాత్రి పని తినేసి పడుకో, అంతే. వీళ్ళ పని అంతే. అర్థమవుతుందా? ఈ పేర్స్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయంటే అవి కూడా చెప్తా చూడండి. మళ్ళీ రాసాను నా నెంబర్ 7731922559. ఇట్లా గ్యాపులు ఎందుకు ఇచ్చానో తెలుసా? దాన్ని మొబైల్ న్యూమరాలజీ రిథమ్ అంటాం అనమాట. ఎవరికైనా చెప్తే నెంబర్ ఫీడ్ అవుతుంది ఇట్లా గ్యాపులు ఇస్తే. సరే, ఇక్కడ పేర్స్ అండి, ఇదొక పేరు. ఇక్కడ 1441 అనే నెంబర్ నా మొబైల్ నెంబర్లో ఉందా? లేదు. అంటే ఇలాంటి నెంబర్స్ కానీ అంటే ఇలాంటి పేర్స్ ఒకే చోట వచ్చాయి అంటే, పేర్స్ అంటే ఏంటంటే జంటలు అనమాట. అంటే 2 సంఖ్యలను కలిపి జంటలు అంటాం, కవలల్లాగా ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ 14 ఉంది, ఆ 14 పేరు ఇక్కడెక్కడైనా ఉందా? లేదు. ఇలాంటి కానీ ఉంటే ఏంటంటే డబ్బు నిలిచిపోద్ది. ఇలాంటి వ్యక్తులకు మీరు డబ్బులు ఇవ్వకండి, అర్థమవుతుందా? తర్వాత 1661, తర్వాత 1881, తర్వాత 44, తర్వాత 4554, తర్వాత 4664, తర్వాత 4884, తర్వాత 6776, తర్వాత 88. ఇలాంటి పేర్స్ ఉన్న వ్యక్తులకు డబ్బులు ఇవ్వకండి. ఇంకో అంతకు మించిన భయంకరమైన పేరు ఏంటంటే 58, 85. ఇది ఇంకా భయంకరమైన పేరు. ఇది ఏంటంటే ఒకటేసారి అండి నాకు కాల్స్ వస్తాయి కదా, 58, 85 ఏంటంటే ఒకటే అంట. సార్ మీకేమన్నా డబ్బులు బ్లాక్ అయిందా? అవునండి, కరెక్ట్గా ఎలా చెప్పారు అంట. సబ్జెక్ట్లో పట్టు ఉంటే ఆటోమేటిక్గా చెప్పగలం అనమాట. అర్థమవుతుందండి? అదే అండి ఉండాలి అనేటి ఏంటి అంటే, ఇప్పుడు నా నెంబర్ ఇక్కడ రాస్తాను చూడండి, మళ్ళీ 7731922559. ఇదిగో ఇక్కడ రాశాను కదా, ఈ 12, 13, 31, 17, 71 ఇవన్నీ మనీ పేర్స్ అనమాట. ఇవన్నీ మనీ పేర్స్. మనీ పేర్స్ అంటే ఏంటి అంటే తెలుగులో పచ్చిగా చెప్పాలంటే డబ్బు సంఖ్యలు, మనీ సంఖ్యలు. ఈ సంఖ్యల్లో ఉన్న వాళ్ళకు డబ్బు విపరీతంగా ఉంటుందండి. ఇదిగో నాకు ఇక్కడ 31 ఉంది, ఇక్కడ 31 ఉంది. సో నా నెంబర్ పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి 17 లేదు, 71 లేదు, 29 ఉందా? ఉందా? 92 ఉంది, 29 తిప్పితే 92. అట్లా 1991, 19 ఉంది, 19 కూడా ఉంది. అట్లా కానీ నెంబర్స్ అన్ని వచ్చి ఈ మధ్యలో ఈ నెంబర్స్ వచ్చినాయి అనుకో, ఈ 18 ఒకవేళ వచ్చింది, నెంబర్ అంతా బాగుందబ్బా, 22 ప్లేస్లో 18 వచ్చింది అనుకో, ఈ నెంబర్ అన్ఫిట్. అట్లా మన టోటల్ డేట్ ఆఫ్ బర్త్డే చూడాలా, అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్డేకి ఉన్న కాంబినేషన్ చూడాలా. ఆ కాంబినేషన్కు లక్కీ నెంబర్ ఉంటుంది. ఆ లక్కీ నెంబర్కు నేమ్లో ఒక నెంబర్ వస్తుంది, మొబైల్ నెంబర్లో ఒక నెంబర్ వస్తుంది. నేమ్కు ఒకే నెంబర్ పెట్టి మొబైల్ నెంబర్కు ఒకే నెంబర్ పెట్టకూడదండి, కూడా రాదు. అవి రేర్ అనమాట. ఇప్పుడు 3/6, 6/3 ఉంటుంది, దాన్ని పనిచేసే నెంబర్ 9. ఏ నెంబర్ పనిచేయదు, అందరూ 5 ఇస్తారు, 5 అసలు పనే చేయదు. అట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే యాంటీ కాంబినేషన్ అంటారు, విరుద్ధ కాంబినేషన్ అంటారు. ఆ కాంబినేషన్స్ పట్టుకొని చూడాలా. అర్థమవుతుందా? అంటే టోటల్ మొబైల్ నెంబరే కాదు చూడాలి, ఆ టోటల్ మొబైల్ నెంబర్లో లక్కీ నెంబర్ చూసుకొని దాంతోపాటు పేర్స్ చూసుకోవాలి, ప్రొఫెషన్ తగ్గట్టు తీసుకొని మొబైల్ నెంబర్ అనేది తీసుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఈరోజు మీకు చెప్పిన దాంట్లో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదా అనే దాని గురించి కంప్లీట్గా నేమ్ గురించి చెప్పాను, మొబైల్ నెంబర్ గురించి చెప్పాను. నేమ్ గురించి చెప్పాలంటే ఒకటే అండి, వొవెల్స్ కాన్సోనెంట్స్ కూడా బలంగా ఉంటేనే పేరు పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అంటే ఇదంతా బ్లాకేజ్ మనీ ఇష్యూ గురించి చెప్పాను, మొబైల్ నెంబర్ కాంబినేషన్ గురించి చెప్పాను. అర్థమవుతుందా? ఇదండి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నాను. ఇంతవరకు ఓపికగా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.